Students, welcome to our channel. In this video, I am going to talk about clotting of blood, nothing but hemostasis. Hem means blood, status means standing. So, if there is any injury happens in our body, automatically there is a bleeding internally or externally. That bleeding is must and should controlled by this type of mechanisms or this type of mechanism. So, for this one, we have some clotting factors. Those are called as blood clotting factors. సో నార్మల్గా బ్లడ్ క్లాట్ ఫెయిల్ అయింది అనుకోండి, దట్ క్లాటింగ్ ఫెయిల్యూర్ వల్ల ఆటోమేటిక్గా బ్లడ్ విల్ మ్యాక్సిమం లాస్ అనేది జరిగితే ఆటోమేటికల్లీ విల్ లీడ్ టు డెత్ కండిషన్. సో ఐదర్ ఇంజరీస్ ట్రామా కానీ ఇలా ఉన్నప్పుడు డెత్ అనేది మ్యాక్సిమం బ్లీడింగ్ అంతా బ్లడ్ అంతా లాస్ అయిపోతే మ్యాక్సిమం చనిపోవడానికి ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా ఉన్నటువంటి బ్లడ్ని సేవ్ చేయడం కోసం బ్లడ్ సెల్స్ ఆర్ ట్రాప్డ్ ఇన్ ఏ క్లాట్, బ్లడ్ సెల్స్ ఆర్ ట్రాప్డ్ ఇన్ ఏ ఫైబ్రిన్ లైక్ నెట్. సో దట్ పర్టికులర్ నెట్ ఈజ్ కాల్డ్ యాజ్ ఏ క్లాట్. ఆ క్లాటింగ్ మెకానిజం అనేది ఎలా ఉంటుందని చూద్దాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్, ఇఫ్ దెర్ ఈజ్ ఎనీ ఇంజరీ హ్యాపెన్స్ ఇన్ అవర్ బాడీ, అవర్ బ్లడ్ వెజల్స్, దోస్ ఆర్ కాల్డ్ యాజ్ వాసో, దట్ మీన్స్ బ్లడ్ వెజల్స్ ఆర్ కాంట్రాక్ట్ సమ్ టైమ్, దట్ ఈస్ కాల్డ్ యాజ్ వాసో కన్స్ట్రిక్షన్ అంట. సో ఫస్ట్ ఫేజ్ ఆఫ్ క్లాటింగ్ ఆఫ్ బ్లడ్, వాసో కన్స్ట్రిక్షన్. Constriction is the first phase of clotting of blood. So vaso means blood vessels, constriction means contraction of blood vessel endothelial lining. సో మనకి ఏదైనా ఒక బ్లడ్ వెజల్లో డ్యామేజ్ జరిగితే ఆటోమేటిక్గా ఆ పర్టికులర్ ఏరియాలో ఉన్నటువంటి మజిల్స్, స్మూత్ మజిల్స్ ఏవైతే కాంట్రాక్ట్ అవుతాయి. మ్యాక్సిమం ఆ బ్లీడ్ని స్టాప్ చేసేటువంటి కెపాసిటీ వీటికి ఉంటుంది. ఒక్కోసారి కంప్లీట్ బ్లీడ్ని కూడా స్టాప్ చేస్తుంది వాసో కన్స్ట్రిక్షన్, ఫస్ట్ ఫేజ్ ఆఫ్ క్లాటింగ్ ఆఫ్ బ్లడ్. దెన్ సెకండ్ ఫేజ్, దట్ ఈజ్ నార్మల్గా ప్లేట్లెట్ ప్లగ్ ఫార్మేషన్. సో ప్లేట్లెట్ ప్లగ్ ఫార్మేషన్ ఏదైతే ఉందో ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్నటువంటి రీజియన్స్ నుంచి, సో దట్ blood vessels are, blood is exposed to the collagen, automatically some enzymes are secreted. Those secretions will create a platelet. So that is called as clotting. Normally clot అని పిలుస్తాం. ప్లేట్లెట్ ప్లగ్ ఫార్మేషన్ అనేది సెకండ్ ఫేజ్గా ఉంటుంది. బట్ లాస్ట్ వన్, దట్ ఈజ్ క్లాట్ ఫార్మేషన్. క్లాట్ ఫార్మేషన్ ఇన్ దిస్ ప్రాసెస్, క్లాట్ ఫార్మేషన్ ఉంటుంది. సో క్లాట్ ఈజ్ నథింగ్ బట్ ఏ బ్లడ్ క్లాట్, బ్లడ్ కోయాగులేషన్లో పెట్టేది. సో ఇట్ ఈస్ నథింగ్ బట్ ఏ నెంబర్ ఆఫ్ ఫైబర్స్ trapped blood cells in it. సో మనకున్నటువంటి బ్లడ్ సెల్స్ని ట్రాప్ చేసేటువంటి దాన్ని క్లాట్ అని చెప్తున్నాం. క్లాట్ ఈజ్ నథింగ్ బట్ ఫైబర్స్ ట్రాప్డ్, ఫైబ్రిన్ ఫైబర్స్, నథింగ్ బట్ ఫైబ్రిన్ ఫైబర్స్ trapped blood cells in it. Automatically that is called as clot formation, which is final process of clotting. Clotting లో final process clot formation. సో ఈ త్రీ ప్రాసెసెస్ అనేవి ఉంటాయి. వాసో కన్స్ట్రిక్షన్, స్మూత్ మజిల్స్ కాంట్రాక్ట్ అవుతాయి, ప్లేట్లెట్ ప్లగ్ ఫార్మేషన్, దెన్ క్లాట్ ఫార్మేషన్. సో ఈ త్రీ ప్రాసెస్ వల్ల మనకి బ్లడ్ క్లాటింగ్ అనేది అయిపోతుంది. సో వీటితో పాటు దెర్ ఆర్ సమ్ ఫ్యాక్టర్స్ ఇన్ఫ్లుయెన్సింగ్ ద ఫార్మేషన్ ఆఫ్ బ్లడ్ కోయాగులేషన్. వన్ ఈజ్ విటమిన్ కే, దెన్ కాల్షియం అయాన్స్. కాల్షియం అయాన్స్ తోటి మనకి చాలా అవసరం ఉంటుంది, విటమిన్ కేతో కూడా అవసరం ఉంటుంది. దెన్ ఆటోమేటికలీ వెరీ ఇంపార్టెంట్ బ్లడ్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్. సో బ్లడ్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ కూడా కావాల్సి ఉంటుంది. బ్లడ్ క్లాటింగ్ ఫ్యాక్టర్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ది క్లాటింగ్. దే ఆల్ మెయింటైన్ ద క్లాటింగ్ మెకానిజం. So generally clotting of blood is maintained by two pathways. One is extrinsic pathway, another one is intrinsic pathway. Extrinsic pathway is nothing but, suppose if it is a blood vessel, so this blood vessel to surrounding tissue gaani extravascular tissue, extra means out of the blood vessel, extravascular tissue is damaged, automatically this type of pathway is activated. So ikkada unnatuvanti clotting factors all are inactive condition lo unnai. These inactive clotting factors are activated by the injury. ఫస్ట్ ఇంజరీ అవుతుంది, ఇంజరీ తర్వాత బ్లీడింగ్ ఉంటుంది, బ్లీడింగ్ విల్ టచ్ టు ది కొలాజన్ ఫైబర్స్, దెన్ కొలాజన్ ఫైబర్స్ సమ్ సెక్రీట్ ఎంజైమ్స్. సో ఆ సెక్రీషన్స్ ఏవైతే ఆ సెక్రీషన్స్ వల్ల క్లాటింగ్ ఫ్యాక్టర్స్ అనేవి యాక్టివేట్ అవటం అనేది జరుగుతుంది. సో ఫస్ట్ ఎక్స్ట్రిన్సిక్ అని చెప్పాను. ఎక్స్ట్రిన్సిక్ ప్యాథ్వేలో ఎక్స్ట్రా వాస్కులర్ టిష్యూ అనేది డ్యామేజ్ అయితే ఆటోమేటికలీ టిష్యూ ఫ్యాక్టర్స్ యాక్టివేట్ అవుతుంది, దెన్ కాల్షియం యాక్టివేట్ అవుతుంది. దీస్ టిష్యూ ఫ్యాక్టర్స్ ఆటోమేటికలీ యాక్టివేటెడ్ ఫ్యాక్టర్ నెంబర్ 10. So finally factor number 10 also this also initiated by the factor number 5 in the presence of calcium.
ఫైనల్లీ ప్రోథ్రాంబిన్ యాక్టివేటర్ అనేది యాక్టివేట్ అవుతుంది. సో ఎక్స్ట్రిన్సిక్ పాత్వేలో ప్రోథ్రాంబిన్ యాక్టివేట్ అయితే సో దెన్ ఇంట్రిన్సిక్ ఫ్యాక్టర్ తీసుకున్నాం. సపోజ్ ఇఫ్ ఇట్ ఈస్ ఏ బ్లడ్ వెజల్, ఇన్ దిస్ బ్లడ్ వెజల్ డ్యామేజ్ హ్యాపెన్స్ విత్ ఇన్ ద బ్లడ్ వెజల్, వెజల్ లోపల లైక్ ప్లేట్లెట్స్ కావచ్చు, ఏ టైప్ ఆఫ్ బ్లడ్ వెజల్ అయినా ఇలా యాక్టివేట్ అయితే దిస్ డ్యామేజ్ ప్లేట్లెట్స్ ఆర్ ప్లేట్లెట్స్ ఏవైతున్నా దిస్ ఇంట్రిన్సిక్ పాత్వే యాక్టివేటెడ్ ఫ్యాక్టర్ నెంబర్ బ్లడ్ క్లాటింగ్ ఫ్యాక్టర్ నెంబర్ 12. So this 12 clotting factor in the presence of calcium activated factor number 10. So 12 తర్వాత 10, this is also activated by factor number 5 in the presence of calcium. So both activated 10 factor. So ఇక్కడ 5th ఇక్కడ calcium ఇక్కడ calcium. So overall గా రెండు కూడా ప్రోథ్రాంబిన్ యాక్టివేటర్ గా పనిచేస్తాయి. సో దిస్ ప్రోథ్రాంబిన్ యాక్టివేటర్స్ ఏవైతున్నాయో దీస్ ఆటోమేటికల్లీ ప్రోథ్రాంబిన్ యాక్టివేటర్స్ కున్న ఆటోమేటికల్లీ దిగన్ కామన్ పాత్వే ఉంటుంది. సో బ్లీడింగ్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, ఎక్కడ ఇంట్రిన్సిక్ పాత్వేనా ఎక్స్ట్రిన్సిక్ పాత్వేనా బేస్ చేసుకొని ఫ్యాక్టర్స్ అనేవి రిలీజ్ అవుతుంది. ఇక్కడైతేమో ఎక్స్ట్రా వాస్కులర్ టిష్యూ అవుతుంది, ఇక్కడైతేనేమో విత్ ఇన్ ద బ్లడ్ వెజల్ సో ఉన్నటువంటి ఎండోథీలియం కావచ్చు, లేదంటే ప్లేట్లెట్స్ కావచ్చు, డబ్ల్యూబీసీ ఆర్బీసీ ఇలాంటి వాటిలో ఏదైనా జరిగితే ఇంట్రిన్సిక్ అవుతుంది. సో డిపెండింగ్ ఆన్ ది పాత్వే ఫ్యాక్టర్స్ ఆర్ యాక్టివేటెడ్. ఫైనల్లీ దే రీచ్ టు ది they activate the prothrombin activator, which is enzyme that is prothrombin kinase. Prothrombin kinase ni activate. We will see prothrombin kinase. This prothrombin kinase will activate the, normally prothrombin is inactive in condition, that prothrombin will turn into thrombin. So thrombin edaithe undo prothrombin will turn into thrombin. So by the enzyme that is prothrombin kinase. So then common pathway for all. So chudandi prothrombin will turn into thrombin in the presence of calcium. Then this thrombin will activate the fibrinogen. So fibrinogen will turn into fibrin. So fibrinogen edaithe undo blood clotting factor will turn into fibrin. Fibrin molecules edaithe undo fibrins evaithunayo maximum they are maximum soluble proteins. These fibrins automatically they turn into fibrin monomers. These fibrin monomers are held by the weak hydrogen bonds. These fibrin monomers are held by weak hydrogen bonds. Automatically there is a fibrin stabilizing factor which is 13. That fibrin stabilizing factor activates this covalent this weak hydrogen bonds turn into strong covalent bonds. Chudandi first weak hydrogen bonds they are strengthened by the strong covalent bonds. Automatically clot will form. So this clot is normally blood clot. This clot is retraction. The clot is compacted by this fibrin stabilizing factor. So automatically after the formation of clot there is a pus is revealed from that clot. So pus is revealed, that pus is called as serum. There is no fibrinogen in that one. So serum అనేది అక్కడ ఉంటుందన్నమాట. సో దీస్ ఆర్ ద మెకానిజమ్స్. చూడండి ఇక్కడ సింపుల్గా చూస్తే ఎక్స్ట్రిన్సిక్లో కానీ ఇంట్రిన్సిక్లో కానీ ఓవరాల్గా ప్రోథ్రాంబిన్ యాక్టివేటర్ అవుతుంది. ప్రోథ్రాంబిన్ యాక్టివేటర్ విల్ టర్న్ ఇంటూ thrombin. Thrombin will turn into the maximum thrombin will change the fibrinogen into fibrin. So these fibrin molecules will form a fibrin fibers. Those fibrin fibers firstly they are attached with the weak hydrogen bonds. These are converted into strong covalent bonds in between fibrin fibers. They form a clot. So that clot is maintained like this. So this clot is normally disposed or expelled some pus from the bleeding area. The bleeding area నుంచి pus బయటకు వస్తే that is called as clot retraction. If there is no clot retraction, that means there is no sufficient amount of platelets. That is called as, that is present in normally that is seen in the case of dengue. So maximum this is the method of that blood clotting factor. Suppose always blood clotting factors are in inactive phase. If there is any injury happens, automatically they are activated. So now we will see what are anticoagulants. Normally these are coagulants. So coagulants list anta nenu meeku description lo istanu. So what are anticoagulants అనేవి చూస్తాను చూడండి. సో 3 phases ఉన్నటువంటి యాంటీకోయాగులెంట్స్ అనేవి ఇక్కడ 1 by 1 చూద్దాం చూడండి. ఫస్ట్ వన్ దట్ ఈస్ హెపారిన్. హెపారిన్ which is anticoagulant. So coagulation antunam, it is anticoagulation, acts as a opposite to the coagulation. So it acts on the
thrombin. So they release some substance that is antithrombin. మనకు అక్కడ చూసేదంతా thrombin కదా, that will, so heparin secretes some antithrombin, it will act on the thrombin. సో thrombin ని ప్రివెంట్ చేస్తూ thrombin ని సప్రెస్ చేసేటువంటి antithrombin ని ఇవి రిలీజ్ చేస్తాయి. ఆటోమేటికలీ there is no clotting. Then some plant materials, coumarins also present on the act as a anticoagulants. Coumarins which are derived from the plants, that is warfarin. So this warfarin act as agonist to the vitamin K. This vitamin K automatically it influences the factors 2, 7, 9 and 10th. So these factors are influenced by vitamin K. So warfarin can suppress the vitamin K. Automatically these factors also inactivated. They are not participating in the clotting factor. Automatically clot will failure. Then some laboratories. Suppose idantha natural ga undi anukunte, in laboratories, so test tubes lo gaani, laboratories lo gaani, blood banks lo gaani, how we will store the blood annappudu we will add some anticoagulants like oxalates, citrates of sodium, and oxalates of sodium. Then there are some chemicals, EDTA, ethylene diamine tetraestic acid. So citrates, oxalates of sodium కావచ్చు, EDTA, ethylene diamine tetraestic acid అనేవి ల్యాబొరేటరీస్లోను, బ్లడ్ బ్యాంక్స్లోను, టెస్ట్ ట్యూబ్స్లో బ్లడ్ ఏదైనా స్టోర్ చేయాలన్నప్పుడు యాంటీకోయాగులెంట్స్ యాడ్ చేస్తే కోయాగులేషన్ ఫెయిల్ అవుతుంది. So these are some anticoagulants. So if you like my video, please subscribe my channel. Thank you.